వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. వెంటనే పడిపోయిన వికెట్స్ హెడ్ గడ్ కొట్టేసాడు. అంత ఇంట్రెస్టింగ్ వచ్చాను, అంత ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టారు దెబ్బకి. అయినా పర్లేదు, ఇండియానే గెలుస్తుంది. లెట్స్ గో. మ్యాచ్ జరగదేమో అని టెన్షన్ పడ్డాను, కానీ ఇప్పుడే వేటు న్యూస్లో నుంచి మెసేజ్ వచ్చింది. దానికన్నా ముందు హాయ్ గైస్, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. వేటు న్యూస్లో నుంచి మెసేజ్ వచ్చింది. గ్రౌండ్ దగ్గర అంట వర్షం పడే సూచనలు లేవంట. ఇరు టీం ప్లేయర్స్ కూడా కప్పు కోసం సిద్ధమవుతున్నారంట. వద్దు, ఎక్కువ ఎక్సైట్మెంట్ వద్దు. మొన్న వరల్డ్ కప్ కూడా ఇలాగే ఎక్స్ట్రా చేశా. బోల్డ్ అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టా. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా పెట్టాలనుకోవట్లేదు, అందుకని నా ఎక్సైట్మెంట్ మొత్తం వీడియోలో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేస్తున్నాయి, ఏంటి మాయా ఈరోజు ఏంటి కిచెన్లో కూర్చున్నావు, బాత్రూంలో కూర్చున్నావు వికెట్ కోసం అని. త్వరగా తిప్పేశారు. టాస్ ఏంటి ఇండియా వాన్ ద టాస్. లెట్స్ గో. బ్యాటింగ్ అంట, బ్యాటింగ్ చితక్ కొట్టేస్తారు. బౌలింగ్ లో బుమ్రా అందరూ అనిపిస్తారు. కప్పు మందు. చాలా మంది, కొంతమంది విరాట్ కోహ్లీ హేటర్స్ ఏం ఆడుతున్నారులే అని చెప్పేసి అంటున్నారు. ఎలా చెప్తారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఆడి ఒక క్లాస్ ప్లేయర్ కి ఫామ్ తో సంబంధం లేదు మాయా, కరెక్ట్ టైంకి వస్తారు. ఇవి చూద్దాం, ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకపోయినా సరే కింగ్ ఎప్పుడు కింగే. ఆల్ ద బెస్ట్ ఇండియా. కింగ్ బ్యాట్ నుంచి ఫస్ట్ బాల్ 4. బ్యాక్ టు ఫామ్ చెప్పాను కదా, దాచాడు మా వాడు. ఫైనల్స్ లో విజృంభిద్దామని. ఇప్పుడు దాకా అవుట్ అయినాయి అన్ని, నాకు ఫోన్ వచ్చింది నిన్న. ఇప్పుడు దాకా అవుట్ అయినాయి అన్ని కూడా కావాలని బాగా ఆడే బాల్స్ అవుట్ అయ్యాడంట. ఎందుకంటే అయ్యే బాల్స్ వేస్తే ఫైనల్స్ లో కొడదామని. నేను నన్ను కలిసాను కాల్ మధ్యలో. చెప్పారు, ఫోన్ వచ్చింది మరి రాత్రి. అలా ఉంటుంది మరి మనతోని. బ్యాక్ టు బ్యాక్ 4 చెప్పారు కదా మా, ఫోన్ చేశాడు నాకు నేను రాత్రి. ఫోన్ వచ్చింది. అట్లుంటది మనతోని. రే మా ఆనందపడినంత సేపు లేదు. దొరికేసారా, క్లియర్ గా వెళ్ళిపోయిందిరా చేతిలోకి. రోహిత్ శర్మ అయిపోయాడేంట్రా. అరే పంత్ కూడా అయిపోయాడు మాయా. ఎందుకు? షా వాడి పేరేంట్రా, అమిత్ షా కొడుకు జైషా. కొంచెం ఏమన్నా ఎడిటింగ్ చేసి ఏమన్నా కొంచెం అటు ఇట్లో చూడొచ్చు కదా. మన దేశమే కదా, ఐపీఎల్నా. ఇది చూడరా, కొంచెం ఇలా తిప్పితే చాలు బాల్ కొంచెం తగిలేసిందిరా. క్లియర్గా తగిలిందిరా బ్యాట్. బ్యాక్ టు బ్యాక్ 4s వచ్చినాయి అనే లోపు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఇచ్చేసారు కదా మాయా. సూపర్. మీరు దోల్ది ఇచ్చేస్తారన్నాను, మనకు దోల్ది ఇచ్చేసారు. అవతల టీం చాలా దారుణంగా ఉందమ్మా. సూర్యకుమార్ యాదవ్ కూడా అయిపోయాడు. ఎందుకు? నేల మీద ఆడుకోవచ్చు కదా, గాల్లో పంతు అలాగే చేశాడు, ఈ సూర్యకుమార్ యాదవ్ అలాగే చేశాడు. ఈ ప్రెజర్ లో ఆడడం ఎప్పుడు ఆడతారో ఏంటో తెలియదు కానీ ఛీ అమ్మాయి ఎంత ఇంట్రెస్టింగ్ వచ్చాను, అంత ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టారు దెబ్బకి. అయినా పర్లేదు, ఇండియానే గెలుస్తుంది. లెట్స్ గో. ఎవడు అక్షర్ పటేల్ వచ్చాడండి. ఇంకా హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నెక్స్ట్ జడేజా ఉన్నాడు. పోన్లే, అక్షర్ పటేల్ కూడా బాగానే ఆడతాడు. అక్షర్ పటేల్ ఏం కొడుతున్నావయ్యా, కొట్టవయ్యా బాబా, కొట్టవయ్యా, నీ పుణ్యం ఉంటది, కొట్టవయ్యా. అక్షర్ పటేల్ తగ్గమాయ, నువ్వు అస్సలు తగ్గద్దు. అంతే అదే ఫామ్. నువ్వు అవుట్ అయిపోయినా పర్లేదు, స్కోర్ మాత్రం కొట్టుమాయ. వీడియో స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది, ఎక్కడ మళ్ళీ వికెట్ పడిపోద్దా అని చెప్పేసి. థర్డ్ ఎంపైర్ రన్అట్ కి 4 వెళ్ళిపోయింది. మరి వెళ్ళడానికి అయితే ఎవరు అవతల, విరాట్ కోహ్లీయా, అక్షర్ పటేల్. మంచి పార్ట్నర్షిప్ ఇచ్చావు అక్షర్ పటేల్. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. ఈ బాల్ శివం దూబే 6 కొడతాడు. ఒక్క రన్ హాఫ్ సెంచరీ అవుద్ది. లెట్స్ గో హాఫ్ సెంచరీ. ఎంత స్కోర్ కొట్టామన్నది కాదు, ఆ స్కోర్ ఎప్పుడు కొట్టామన్నది ఇంపార్టెంట్. కింగ్ రే ఎక్కడ, కింగ్. లెట్స్ గో 18 ఓవర్లకి 150 కొట్టారు. ఈ 2 ఓవర్లో 25 రన్స్. షారుఖ్ కూడా వస్తాయి అంటున్నాడు. 2 ఓవర్లో 25 కన్నా ఎక్కువ వస్తాయని మచ్చల నాలికి చెప్తుంది. చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే వెనక ఇంకా హార్దిక్ పాండ్యా, జడేజా ఊపేయండి 2 ఓవర్లు. మళ్ళీ టెన్షన్ లో ఏం చేస్తున్నాను తెలియట్లేదు. అమ్మని చపాతీ పిండి తెచ్చామని కలిపేస్తాను, తీసుకెళ్తాను త్వరగా చపాతీ పిండి. రేపు 2 రోజులకు వచ్చేది మనకి. ప్రతి రన్ బోనస్ ఇక్కడ నుంచి.
3 బాల్స్ ఉన్నాయి. మనం అనుకున్న 170 స్కోర్ వచ్చింది, ఆల్రెడీ 174 వచ్చింది. 176 కొట్టారు మాయ. మనం అనుకున్న టార్గెట్ అయితే వచ్చింది. ఇంకంతా బౌలర్ల చేతిలో ఉంది. అవతల కూడా తక్కువ ఆటగాళ్ళు ఏం లేరు. ఒక్క 5 ఓవర్లో ఒక్క 2-3 వికెట్లు పడ్డాయంటే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. మా మెంటల్ హెల్త్ తో ఆడుకోకండి బాబు, మీకు దండం పెడతాను. తెత్తే అటన్నా చేసింది ఇటన్నా చేసింది, లాస్ట్ దాకా తీసుకెళ్లారా మా కొనికేస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. హోప్ ఫర్ ది బెస్ట్. బుమ్రా ఈ ఓవర్ వికెట్ తీస్తాడు. బుమ్రా బౌల్ చెప్పాను కదా ఫస్ట్ ఓవర్ వికెట్ పడుతుందని. చెప్పాను కదా. మచ్చలు లాలిక దిరా బుమ్రా, నువ్వు మా ఇండియాకి దొరికిన ఆనిముత్యం రా, నువ్వు మా ఇండియాకి దొరికిన వజ్రం రా. మక్రమ్ మాత్రం అయిపోయాడు. ఆడే భయం వేసింది నాకు. ఏం పేరు మక్రమే కదా, అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడే భయం వేసింది. వాడు బైసెప్ సెంటర్ బాబు ఎంత ఉన్నాయి. ఎక్కడ కొట్టేద్దామని టెన్షన్ వచ్చేసింది. 12కి 2 వికెట్లు. మెల్లగా విన్నింగ్ మూమెంట్ వస్తుంది. నాలో ఆనందం పెరిగిపోతుంది. ఎక్కడ ఆనందం చచ్చిపోతుందని భయం వేస్తుంది. పట్టాడ్రా బాబు అందుకే, లేకపోతే తల్లేసేవారు అని మాత్రం. మొత్తానికి నైస్ క్యాచ్ పంత్, నైస్ క్యాచ్. కెప్టెన్ ఇన్ హ్యాపీ. సీడ్ గైస్ అసలైన ప్లేయరు ఇతనే, అసలైన ప్లేయరు. ఎంతలా కొట్టాడు మొన్న IPL లో. 62కి 2 వికెట్స్ 8 ఓవర్లు. ఎందుకో మెల్లగా భయం వేస్తుంది. ఏం అర్థం కావట్లేదు నాకు. అయ్యి బాబోయ్ 50 పార్ట్నర్షిప్ అంట. వచ్చేస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. వెంటనే పడిపోయిన వికెట్స్. హెడ్ గడ్ కొట్టేశాడు. లెట్స్ గో. స్టబ్స్ డేంజర్ ప్లేయర్ రా బాబు. ఆడే స్టబ్స్ అయిపోయాడు రా. అమ్మా ఒక నిమిషం ఊపిరి ఆగిపోయింది రా బాబోయ్. అలా స్కోర్ కొట్టేస్తుంటే ఒక్క 2 వికెట్. అయ్యా బాబోయ్ పక్కన పెట్టేసాను. మా లాగలేదు లేదు అని పక్కన పెట్టేసాను ఫోను. మిల్లర్ వచ్చాడు బాబోయ్. అది పరిస్థితి. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. 24 బాల్స్కి 26 అంట. ఇంట్రెస్ట్ పోయింది నాకు. లెట్స్ గో. అమ్మో నాకు ఆగలేదు. ఇంకా ఆనందంతో కొట్టిపోయింది. క్లాస్ తీసిపోయాడు. అమ్మో కాతేరమ్మ కొడుకంట. అమ్మో చెయ్యొచ్చు డ్యామేజ్ ఎంతో చేస్తాడు. అమ్మో హార్దిక్ పాండ్యాను మన కుంపు పాండ్యా. అమ్మో 18th ఓవర్ అయితే బుమ్రాకి ఇచ్చి మంచి పని చేశారు. వెల్ బౌల్. థర్డ్ బాల్ కొట్టాడు గట్టిగానే. సింగిల్. ఓకే మళ్ళీ వికెట్ అలర్ట్ అంటే ఇంత వికెట్ అలర్ట్ లో ఒక వికెట్ పడింది. అరే ఇంకొక వికెట్. చిన్న ఊపిచ్చారు. మొత్తం అయిపోయింది అనుకోండి. క్లాష్ కొట్టిన దెబ్బకి మళ్ళీ ఊపిచ్చారు. హార్ట్ బ్రేక్ చేయకండి. నేనైతే టీవీ కట్టిపడితే స్టోరీ పెట్టి డిలీట్ చేసేసాను. 5th బాల్ కొత్త బ్యాట్స్మెన్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ బుమ్రా ఓవర్. సింగిల్. ఈ ఒక్క ఓవర్ ఆపితే నెక్స్ట్ ఓవర్ ఆటోమేటిక్ గా ప్రెషర్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు దాకా కప్పు గెలవలేదు కాబట్టి కొంచెం ప్రెషర్ ఉండొచ్చు వాళ్ళకి. హార్ట్ బీట్ పెరిగిపోతుంది నాకు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ బాల్. బ్యాట్ తగిలిందేంటి? సెకండ్ బాల్ ఎడ్జ్ తగిలి 4 వెళ్ళిపోద్దేమని భయం వేస్తుంది నాకు. సెకండ్ బాల్ సూపర్. మూడో బాల్ ఎడ్జి తగిలి 4 మాత్రం వెళ్ళకూడదు. కొట్టాడు షాట్. మిల్లర్ వచ్చేసాడు బాబోయ్. స్ట్రైక్ లో వచ్చేసాడు బాబోయ్. ఈడొక్కడు అవుట్ అయిపోతే మాక్సిమం 80% కప్పు వచ్చేసినట్టే. మా ఈడొక్కడు అవుట్ అయిపోతే, ఈడొక్కడు 2 బాల్ డాట్ అయితే మంచి యార్కర్ వేసాడు రా. సింగిల్. అమ్మయ్య స్ట్రైక్ లో వెళ్ళాడు. ఎక్స్ట్రా స్ట్రైకింగ్ వచ్చేస్తాడు. ఇప్పుడు డాట్ పడితే నెక్స్ట్ హార్దిక్ పాండ్యా సింగిల్ వస్తే బాగుండు. వాళ్ళు సింగిల్ లేదా డాట్ ఏదో ఒకటి జరిగితే బాగుండు. 4 కానీ 6 కానీ వెళ్ళిందా బిస్కెట్. నాకెందుకో ఎడ్జ్ తగిలి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా, కుంఫు పాండ్యా ప్లీజ్ నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను గాల్లోకి ఎత్తాలి. నీవు ఓవర్ వేసిన తర్వాత గాడ్ నీకు ఎంత మంచి స్క్రిప్ట్ రాశాడు మాయా. నిలబెట్టుకో కుంఫు పాండ్యా ప్లీజ్. వాళ్ళు 16 ఏ మ్యాచ్ నడుస్తుంది.
అయ్యి బాబోయ్, అది కూడా ఫైనల్, అది వరల్డ్ కప్. ఆడెప్పుడు మొఖం మామిడి చెక్కలాగే పెడతాడు, ఏం ఆలోచిస్తాడో తెలియదు. దానికి తగ్గట్టు క్లీన్ సేవ్ చేసేసుకున్నాడు. వీళ్ళిద్దరికేమో ముంబై ఇండియన్స్ లో పర్లేదు, ఒకళ్ళేమో మాజీ కెప్టెన్, ఇప్పుడేమో ముంబైకి ప్రెసెంట్ కెప్టెన్. ఏం చేస్తారో ఏంటోనయ్యా, టెన్షన్ వచ్చి ఏసీలో కూడా చెవటలు పడుతున్నారో బాబోయ్. ఫస్ట్ బాల్ పడుతుంది, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టాడ్రా, క్యాచ్ పట్టామని, గాలికి వెళ్ళిపోయింది అది, గాలికి వెళ్ళిపోయింది అది. తొక్కలేదు తొక్కలేదు తొక్కలేదు, ఇసిరేసాడు బాల్ పైకి, ఇసిరేసాడు, లోపలికి వెళ్ళాడు. రే బయటికి వచ్చే, ఒక బాల్ అయింది, నెక్స్ట్ బాల్ క్యాచ్. అరే ఎడ్జికి తగిలి 4 వెళ్ళిపోయిందిరా, ఇందాక నుంచి అదే అన్నాను రా, ఎడ్జికి తగిలేస్తుందేమో, ఎడ్జికి తగిలేస్తుందేమో అంటే. అమ్మ కర్మరా బాబోయ్, టెన్షన్ వచ్చేస్తుంది బాబోయ్. బాల్ డాటు, ఒక్క బాల్ డాటు, ఒక్క బాల్ డాటు, 3 బాల్లో 4 అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. 7 వికెట్లు పడ్డాయి కాబట్టి ఒక్క బాల్ డాటు. అంబులెన్స్ ఫోన్ చేసి పెట్టరా, అమ్మో నాకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది, అసలే టైఫాయిడ్. డాటు డాటు డాటు. ఓకే 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 ఓకే, నో వరీస్ నో వరీస్. వన్ మోర్ డాట్, వన్ మోర్ డాట్, ఒక్క డాట్ తో ఇంకా మ్యాచ్ ఫినిష్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ విన్ అయితే ఎవరు, మా అయితే డాట్ అవుతుంది. డిసైడ్ అయిపోద్ది మ్యాచ్ ఏంటో, ఈ బాల్ డిసైడ్ అయిపోద్ది, ఈ బాల్ డిసైడ్ అయిపోద్ది మ్యాచ్ ఏంటో. ఈ బాబు అందరూ ఏడుస్తున్నారు బాబోయ్. మహారాజ్ అయ్యా, మహారాజ్ మంచి ఆటగాడు, ఆడతాడు. అరే అరే హార్దిక్ పాండ్యా మంచి టైం రా నీకు, మంచి టైం రా ప్రూవ్ చేసుకోవడానికి. అమ్మా అమ్మా, సింగిల్ సింగిల్ సింగిల్, 6-4 కొట్టాలి గెలవాలంటే. ఆల్మోస్ట్ గెలిచినట్టే, ఆల్మోస్ట్ గెలిచినట్టే, ఆల్మోస్ట్. నో వైడ్, నో బాల్, ఏమి ఇవ్వకుండా 2 4లు ఇచ్చినా చాలు, 2 4లు ఇచ్చినా చాలు. బౌండరీకి వెళ్ళిపోండిరా, 17 సంవత్సరాల తర్వాత కప్పు లిఫ్ట్ చేయబోతున్నాం మనం. 2 బాల్లో 10, ఒక్క 4 వెళ్ళినా, 2 4లు వెళ్ళినా ఓకే, బట్ 6-4 అయితే వెళ్ళకూడదు. మెయిన్ వైల్డ్ నో బాల్ ఇవ్వకూడదు. చూద్దాం ఏం జరుగుతుంది. వైడ్ వేసాడు రా. అరే ఇదేం స్క్రిప్ట్ రా, హార్దిక్ పాండ్యా. అరే ప్లీజ్ రా హార్దిక్, ప్లీజ్ హార్దిక్, ప్లీజ్ హార్దిక్, ప్లీజ్ హార్దిక్. అమ్మా నాకు హెల్త్ కూడా బాగాలేదురా, ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. రే స్క్రిప్ట్ రా ఫర్ రోహిత్ శర్మ, ఫర్ విరాట్ కోహ్లీ. అరే వైల్డ్ ఏముందిరా, 6 కొట్టించుకున్నా పర్లేదురా నువ్వు. కాదయ్యా ఇది ఎక్కడ మ్యాచ్ రా, ఇక్కడ మ్యాచ్ రా, బెస్ట్ మ్యాచ్ ఎవర్ ఇన్ మై లైఫ్. నేను చూసిన మ్యాచ్ లో బెస్ట్ మ్యాచ్. గివ్ అప్ చేసి పడుకుని మధ్యలో బాగా నేను ల్యాప్టాప్ మూసాను, స్టోరీ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, టీవీలు కట్టండి రా అని. కమాన్ లెట్స్ గో, లెట్స్ గో ఇండియా, లెట్స్ గో. హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అవుతున్నాడు. లెట్స్ గో ఇండియా, వాన్ ది మ్యాచ్, ఇండియా వాన్ ది మ్యాచ్. రోహిత్ శర్మ and this is for Rohit Sharma, top cloner of South Africans. What a moment for Team India. Jai ho, jai ho, jai ho India.
and heartbreak. మామూలు మ్యాచ్ కాదు. సౌత్ ఆఫ్రికా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. వెల్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా. హార్దిక్ పాండ్యా యూ బ్యూటీ. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మర్చిపోకూడదు. అండ్ ఐ థింక్ దిస్ వరల్డ్ కప్ డెడికేటెడ్ టు రాహుల్ ద్రావిడ్. 2001 వరల్డ్ కప్ కి ఆల్మోస్ట్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది ఆనందంతో కన్నీరు కాల్చే సమయం ఇది. అయ్యి బాబోయ్, ద మ్యాన్, ద లెజెండ్, ద లెజెండ్, ద లెజెండ్. ఫైనల్లీ హీఈస్ హ్యాపీ డేస్. ఫైనల్స్ లో వచ్చాడు, ఫైనల్స్ లో కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఎన్ని ట్రోల్స్ చూసాడు. వాట్ ఏ కమ్బ్యాక్. ద లెజెండ్స్. బుమ్రా 17th ఓవర్ ఏమైనా వేసాడు ఆ ఓవర్. 2007 ఆఫ్టర్ 17 ఇయర్స్. రోహిత్ శర్మ ద లెజెండ్ ఆల్మోస్ట్ క్రైయింగ్. The legend. He is crying. నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది నాకు ఆనందంలో. చేతులు నొప్పులు వచ్చేది guys. కొట్టుకుని ఏడు చేస్తున్నాడు గాయస్. Rohit Sharma, the last World Cup. లాస్ట్ వరల్డ్ కప్ రోహిత్ శర్మది. ఐ థింక్ లాస్ట్ T20 కూడా అనుకుంటున్నాను. బెస్ట్ ఫేర్వెల్ IPL లో కాదు, ఇది బెస్ట్ ఫేర్వెల్. సారీ సో సాడ్ ఫర్ యూ బట్ మా దేశం గెలిచింది. హర్షదీప్, యూ బ్యూటీ హర్షదీప్, ద మ్యాన్. ఈ మనిషి వల్లే మొత్తానికి రోహిత్ శర్మ తన కళ నెరవేరి. ఎన్ని IPL కప్పులు ఉంటే ఏంటి, ఒక ICC కప్పు లేదని ఇన్ని రోజులు ఫీల్ అయ్యాం. ఫైనల్లీ తన కార్ట్లో యాడ్ అయిపోయింది. అది ద బెస్ట్ మ్యాచ్, బెస్ట్ డే. ఇంకేం అవసరం లేదు ఈ రోజుకి. కల్కి సూపర్ హిట్ అయిపోయింది. ఇండియా వరల్డ్ కప్ గెలిచేసింది. ఇంక నుంచి అయినా కెరియర్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ ఎత్తుకోవాలంట. ఇది లెట్స్ గో. ఎన్నాళ్ళటి కళ ఫైనల్లీ. ఓకే గైస్, బాయ్. గుడ్ నైట్. మాకులాగే మీరు కూడా ఈ మ్యాచ్ ని ఇంత ఎంజాయ్ చేసి ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకోండి మాయా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.